మూసీ ప్రక్షాళన గురించి బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఇక మూసీ ప్రక్షాళనకు మా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం. మూసీ ప్రక్షాళన జరిగితే మూసీ తీరంలో ఉండే మా పేదల బతుకులు బాగుపడతాయి, డెవలప్ అవుతుంది. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుర్రు. గాంధీ విగ్రహం కోసం మధు పార్క్ అపార్ట్మెంట్ ను కూల్చుతుర్రు. బాపుఘాట్ కు మధు పార్క్ అపార్ట్మెంట్ కు 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం గాంధీ విగ్రహానికి మధు పార్క్ అపార్ట్మెంట్ కు లింక్ ఎందుకు పెడుతున్నారు? ఏ కదంతా మాకు తెలియదు. మా కేటీఆర్ గట్లనే ప్రచారం చేయాలని చెప్పిండు, గట్లనే చేస్తున్నాం గంతే. మధు పార్క్ అపార్ట్మెంట్ మూసీ నది బఫర్ జోన్ లోనే ఉన్నది. నదిని ఆక్రమించి కట్టిర్రు. దానికి మూసీ ప్రక్షాళనకు సంబంధమే లేదు. అయినా రాజకీయ లబ్ధి కోసం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అదైతే మాకు తెలియదు గాని గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్లు ఖర్చు చేస్తుర్రు కదా. అసలు విషయం బయటపడేసరికి టాపిక్ మారుస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం 88 కోట్లే ఖర్చు అవుతున్నాయి. అయినా 5,000 కోట్లని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపెట్టమను. చెప్పిన కదా మా కేటీఆర్ ఏది ప్రచారం చేయమంటే గదే చేస్తున్నాం. మా పింక్ ఫేక్ మీడియా కూడా గట్లనే చేస్తాంది. అంటే డెవలప్మెంట్ ను అడ్డుకునుడే మీ బీఆర్ఎస్ పని అన్నట్టు. అబ్బా, పబ్లిక్ కి మనం ఫేక్ ప్రచారం చేస్తున్నామని తెలిసిపోయింది. ఏడుంటే ఎంటబడి కొడతారో ఏమో, ఇక లాగెత్తుదాం.